అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 22, 23 తారీఖుల్లో రెండేళ్లకు వచ్చే ప్రతిసారి ప్రతి రెండేళ్లకు వచ్చే సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి నిధులు అదనంగా కేటాయిస్తున్నారు. అలాగే ఇంకా చాలా దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా మనం కొత్తగూడెం నుంచి 140 బస్సులు కొత్తగూడెం డిపో నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రారంభించుకున్నాం. 21, 22, 23 అయినప్పుడు కూడా ముందు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇవాళ నుంచి అందులో మహిళలు కూడా ఇప్పుడు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది కాబట్టి మహిళలు కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కోరారు. ఇక్కడ ఈ 12 వేసి ఉన్నాయి. మన తాటాకులతో మన తడికలతో కూడిన 12 వేసి ఉన్నాయి. దీని కింద కుర్చీలు, మంచినీళ్లు, మజ్జిగ, అలాగే పక్కనే మెడికల్ ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండాలని, ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రిపూట లైట్లు ఉండే విధంగా ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.